మద్యం మహమ్మారి 20 మందిని బలిగొంది. కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదానికి మద్యమే కారణమైంది. అవును, ఒకటి కాదు, రెండు కాదు, 20 కుటుంబాల్లో విషాదం నింపింది. శివశంకర్ మద్యం సేవించడం వల్లనే ఇదంతా జరిగింది. చంద్రబాబు సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో అర్ధరాత్రి కూడా మద్యం దొరుకుతుంది. దాని ఫలితమే ఈ ఘోర ప్రమాదం. ఆంధ్రప్రదేశ్లో ఊరువాడ ఏ గల్లీలో చూసినా మద్యం ఏరులై పారుతుంది. కుళాయిల కంటే బెల్ట్ షాపులే ఎక్కువగా కనిపిస్తున్నాయి. పగలు రాత్రి తేడా లేకుండా అమ్మకాలు సాగుతున్నాయి. అసలైన మద్యం, నకిలీ మద్యం అనే తేడా లేకుండా విచ్చలవిడిగా అమ్మేస్తున్నారు. ప్రజల ప్రాణాలు తోడేస్తున్నారు. వేళా పాలా లేకుండా సాగిస్తున్న ఈ మద్యం విక్రయాలే కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదానికి కారణమా? 20 కుటుంబాల్లో విషాదం నింపింది ఇదేనా? కర్నూలు జిల్లా చిన్న టేకూరు వద్ద జరిగిన ఘోర బస్సు ప్రమాదం సాక్షిగా చంద్రబాబు ప్రభుత్వం నిర్వాకం మరోసారి బయటపడింది. ప్రారంభంలో దీన్నొక రోడ్డు ప్రమాదంగా అంతా భావించారు. మెల్లమెల్లగా అసలు విషయం బయటపడింది. చంద్రబాబు పాలనలో విచ్చలవిడిగా సాగుతున్న మద్యం అమ్మకాలకు ఈ రోడ్డు ప్రమాదానికి సంబంధం ఉందనే విషయం బయటపడింది. స్వయంగా కర్నూలు ఎక్సైజ్ పోలీసులు చెబుతున్న విషయం ఇది. శివశంకర్ అనే వ్యక్తి మద్యం సేవించి వాహనం నడిపి తను చనిపోవడమే కాకుండా బస్సులో ఉన్న 19 మంది మరణానికి కారణమయ్యాడు. ఇదంతా మద్యం మహమ్మారి వల్ల జరిగింది. అర్ధరాత్రి కూడా శివశంకర్కు మద్యం దొరికిందంటే దానికి కారణం ఎవరు? దీన్ని మధ్యాంధ్రప్రదేశ్గా మార్చి విచ్చలవిడిగా గుడి పక్కన, బడి పక్కన, రోడ్ల పక్కన విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు జరిపి యువతను పెడదోవలో పట్టి నిన్న జరిగిన ఇన్సిడెంట్కు విచ్చలవిడిగా 24 గంటలు మద్య షాపులలో మందు విచ్చలవిడిగా అమ్మడం నుంచే అని ఒక రకంగా ధృవీకరించుకోవచ్చు. ఎందుకంటే ఈ మందు ఈనక లేకుంటే ఆ టైంలో ఆ పిల్లలు ఇద్దరు రోడ్డు మీదకి పోరు, ఆ యాక్సిడెంట్ జరగదు. తెల్లవార్లు మద్యం సేవించిన శివశంకర్ ఆ తర్వాత వాహనం నడపడం వల్లనే ఈ ఘోర ప్రమాదం జరిగింది. 20 నిండు ప్రాణాలు బలయ్యాయి. పచ్చటి కుటుంబాలు బుగ్గిపాలయ్యాయి. ప్రమాదం జరిగిన రోజు ఏం జరిగిందో పోలీసులు ఇప్పటికే వెల్లడించారు. మొత్తం వ్యవహారానికి కారణం మద్యం. ఒక్క ముక్కలో చెప్పాలంటే మద్యం మహమ్మారి వీళ్లందర్నీ చంపేసింది. పెద్దటేకూరు గ్రామంలో రేణుకా ఎల్లమ్మ వైన్స్ నుండి మద్యం కొనుగోలు చేశాడు శివశంకర్. ఒకసారి కాదు, ఇదే వైన్ షాపు నుంచి 2 సార్లు మద్యం కొన్నాడు. రాత్రి 7 గంటలకు ఒకసారి, తిరిగి 8 గంటల 25 నిమిషాలకు మరోసారి మద్యం కొనుగోలు చేసి సేవించాడు. ఈ వైన్ షాపుకు లైసెన్స్ ఉంది. నకిలీ మద్యం నియంత్రణకు ఈ మధ్యనే క్యూఆర్ కోడ్ విధానాన్ని పునరుద్ధరించారు. అయినప్పటికీ క్యూఆర్ కోడ్ స్కాన్ చేయకుండానే శివశంకర్కు మద్యం అమ్మారు. అంటే శివశంకర్ తాగింది లైసెన్స్ పొందిన డిస్టిలరీలో తయారైన అసలైన మద్యమో, లేక కుటీర పరిశ్రమల్లా నడుస్తున్న ఫేక్ ప్లాంట్ల నుంచి తయారైన నకిలీ మద్యమో చెప్పలేని పరిస్థితి. శివశంకర్ మద్యం కొనుగోలు చేస్తున్న దృశ్యాలు సీసీటీవీ ఫుటేజ్లో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇదే విషయాన్ని ఎక్సైజ్ అధికారులు కూడా నిర్ధారించారు. ఇక్కడ బెల్ట్ షాపులు విచ్చలవిడిగా మద్యం అమ్మడం అనేది వాస్తవం. ఈ మద్యంలో ఈ షాప్ అని పర్టికులర్గా, ఆ షాప్ అని పర్టికులర్ కాదు, మొత్తం మీద ఆ పిల్లోడైతే మద్యం సేవించడం వల్లనే అనేది మన డాక్టర్ మెడికల్ రిపోర్ట్ ద్వారా కూడా ఇప్పుడే మేము డాక్టర్ని కన్ఫర్మ్ చేసుకోవడం జరిగింది. మద్యం సేవించడం వల్లనే. ఆ తర్వాత డాక్టర్ సర్టిఫికేట్ ద్వారా బయటకు వచ్చింది. ఈరోజు 20 మంది మరణానికి కారణమైంది చిన్న వయసులో మందు సేవించడం వల్లనే. దానికి ఒక టైం లేదు, పద్ధతి లేదు. 24 గంటలు మెడికల్ షాప్లో ట్యాబ్లెట్ దొరకవో కానీ మరి మద్యం మటుకు 24 గంటలు దొరుకుతుంది. అయితే అసలు కథ ఇక్కడితో అయిపోలేదు. ఇప్పటికే వైన్ షాప్లో 2 సార్లు మద్యం సేవించిన శివశంకర్ ఇంకా తాగాలనుకున్నాడు. లెక్క ప్రకారం రాత్రి 10 తర్వాత మద్యం అమ్మకూడదు. కానీ చంద్రబాబు పాలనలో 24 గంటలు ఎనీ టైం మందు పాలసీ అమలవుతోంది కదా. కాబట్టి మద్యం కోసం అర్ధరాత్రి బయటకొచ్చాడు శివశంకర్. అలా మరోసారి మద్యం సేవించి ఆ తర్వాత బైక్ తీశాడు. లక్ష్మీపురం నుంచి ఎరిస్వామిని డ్రాప్ చేసేందుకు తన బైక్పై బయలుదేరాడు. మధ్యలో ఓ పెట్రోల్ బంక్ వద్ద కూడా ఆగాడు. అక్కడ కూడా సీసీటీవీ ఫుటేజ్ లభ్యమైంది. అతడు పూటుగా మద్యం సేవించిన విషయం పెట్రోల్ బంక్ వద్ద ఉన్న ఫుటేజ్ చూస్తే అర్థమవుతుంది. అతడు బండి ఆపిన విధానం, దాన్ని తిప్పిన విధానం, బైక్ను మళ్లీ స్టార్ట్ చేసినప్పుడు కూడా ఓసారి స్కిడ్ అయిన దృశ్యం సీసీటీవీ ఫుటేజ్లో స్పష్టంగా కనిపిస్తోంది. అలా మద్యం మత్తులో రోడ్డుపైకొచ్చి డివైడర్ను ఢీకొట్టిన శివశంకర్ అక్కడికక్కడే మరణించాడు. ఆ తర్వాత అదే బైక్ పై నుంచి బస్సు వెళ్లడంతో ప్రమాదం జరిగి 19 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఈ ఏరియాలో ఉన్న వైన్ షాపుల్లో డైరెక్ట్ వాళ్ళే వచ్చి వేసిపోతున్నారు. కాబట్టి ఎలాంటి చెకింగ్లు ఏం లేవు. చెకింగ్లు లేనప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు డైరెక్ట్ వేసడంలా ఇప్పుడు ఊర్లో ఉన్నాయి, హైవేలో మా పరిధిలో ఒక 4 బిల్డ్ షాపులు ఉంటాయి. ఆ బిల్డ్ షాపులలో ఎక్కడ తీసుకున్నారు? ఈ బిల్డ్ షాప్కి అయితే ఊర్లో దానికి సీసీ కెమెరా ఉంది.
అలా శివశంకర్తో కలిసి 20 మంది ప్రాణాలు బలవ్వడానికి కారణం ఏపీలో అమలవుతున్న విచ్చలవిడి మద్యం విధానం. మరోవైపు ఘటనకు సంబంధించి DNA పరీక్షలు పూర్తయ్యాయి. మృతదేహాల్ని బంధువులకు అప్పగించే ప్రక్రియ మొదలైంది. ఆచూకీ దొరకని 19వ మృతదేహాన్ని కూడా గుర్తించారు. కుప్పం నియోజకవర్గంలోని యమగానిపల్లికి చెందిన 50 ఏళ్ల త్రిమూర్తిగా గుర్తించారు. ఘోర ప్రమాదంలో బస్సు పూర్తిగా దగ్ధమైంది. ప్రయాణికుల శరీర భాగాలు పూర్తిగా కాలిపోయాయి. కేవలం మాంసపు ముద్దలు మాత్రమే మిగిలాయి. బెర్త్ నెంబర్లు ఆధారంగా శరీర భాగాలు సేకరించి బంధువుల DNAతో మ్యాచ్ చేస్తున్నారు. DNAతో సరిపోలిన శరీర భాగాల్ని బంధువులకు అప్పగిస్తున్నారు. మృతదేహాల్ని తరలించేందుకు అంబులెన్సులు సిద్ధంగా ఉంచారు. వాటిలోని స్వస్థలాలకు మృతదేహాల్ని తరలిస్తున్నారు. బాధితులకు అక్కడే నష్టపరిహారాన్ని కూడా అందిస్తున్నారు. 24వ తేదీ జరిగిన బస్ ప్రమాదంలో చనిపోయిన విక్టిమ్స్ అందరిది DNA కంపారిజన్ వాళ్ళ రిలేటివ్స్తో FSL నుంచి ఈరోజు రావడం జరిగింది. బేసింగ్ ఆన్ ద రిపోర్ట్స్ ఫ్రమ్ FSL మనం మృతుల డెడ్ బాడీస్ ఏమున్నాయో వాళ్ళ రిలేటివ్స్కి అప్పగించడం స్టార్ట్ చేశాము. జరిగిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రమాదానికి సంబంధించి ఉలిందికొండ పోలీస్ స్టేషన్లో FIR నమోదైంది. A1గా వి కావేరి బస్సు డ్రైవర్, A2గా వి కావేరి ట్రావెల్స్ యజమానిపై కేసులు నమోదు చేశారు పోలీసులు. నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం కొత్తపేటకు చెందిన ప్రయాణికుడు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఈ కేసు నమోదు చేసినట్టు ఎస్పీ తెలిపారు. సో ఆల్రెడీ మొన్న జరిగిన ఇన్సిడెంట్లో ఒక FIR ఉలిందకొండ పోలీస్ స్టేషన్ నుంచి చేయడం జరిగింది. నిన్న మనకి వచ్చిన కొత్త ఫ్యాక్ట్స్లో అంటే 2 వీలర్ సపరేట్గా స్లైడ్ అయ్యి పడడము, దానికి ఇంకొకటి సపరేట్ FIR ఇష్యూ చేయడం జరిగింది. 2 వీలర్ రైడర్ ఎవరున్నారు శివశంకర్, అతనిది FSL రిపోర్ట్ ఈరోజు మార్నింగే వచ్చింది. అతను ఆల్కహాల్ తీసుకున్నట్టు నిర్ధారణ అయింది. 19 మంది సజీవ దహనానికి కారణమైన వేమూరి కావేరి బస్సు డ్రైవర్ లక్ష్మయ్య తనకు అర్హత లేకుండా హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ పొందినట్టు పోలీసు విచారణలో తేలింది. అతడు 5వ తరగతి వరకే చదివాడని, కానీ 10వ తరగతి ఫెయిల్ అయినట్లు సర్టిఫికేటు ఇచ్చి హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ మంజూరు చేసినట్టు గుర్తించారు. లక్ష్మయ్యకు కూడా మద్యం సేవించే అలవాటుందని పోలీసులు వెల్లడించారు. జరిగిన ఘటనపై వైఎస్ఆర్సీపీ భగ్గుమంది. చంద్రబాబు తీసుకొచ్చిన మద్యం విధానం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని, చనిపోయిన వ్యక్తుల కుటుంబాలకు ₹1 కోటి నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. 20 మంది దుర్మరణానికి కారణం ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం బాధ్యత వహించాలి. ఎందుకంటే విచ్చలవిడిగా బెల్ట్ షాపులు, తెల్లవార్తులు వైన్ షాపులు ఓపెన్ చేయడము, నేషనల్ హైవేలు పక్కనే వైన్ షాపులు, బెల్ట్ షాపులు పెట్టడము, అంటే ఎక్కడంటే అక్కడ మద్యం ఎప్పుడు కావాలంటే అప్పుడు లిక్కర్ దొరికేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈరోజు పోలీస్ ఇన్వెస్టిగేషన్లో కూడా వచ్చింది, లక్ష్మీపురంలో బెల్ట్ షాపుల మందు దాగి ఆ మద్యం మత్తులో పోయి యాక్సిడెంట్ చేసుకున్నాడనే క్లియర్ కట్గా తెలుస్తుంది. చంద్రబాబు పాలన దున్నపోతు మీద వాన పడినట్టుందన్నారు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. చంద్రబాబు పాలనలో గుడి, బడి, పల్లె, పట్టణం, సందు, గొంతులు, నేషనల్ హైవేల పక్కన ఎనీ టైం మందు దొరుకుతుందన్నారు. అటు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కూడా బస్సు ప్రమాదానికి కూటమి ప్రభుత్వ వైఫల్యమే కారణమన్నారు. ఈ రాష్ట్ర ప్రజల భద్రత కానీ, ఈ రాష్ట్ర ప్రజల ఆరోగ్యం కానీ, వారి ప్రాణాలు విలువైనటిని కానీ, వారి ఆస్తులు విలువైనటిని కానీ, వారు శ్రమ చేసి సంపాదించే డబ్బు అమూల్యమైనది కానీ మీకు లేదు. వీటిపైన మీకు గౌరవమే లేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మీకు కావాల్సిందల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు లెక్క సంపాదించుకోవాలా, తెలుగుదేశం పార్టీ శాశ్వతంగా అధికారంలో ఉండాలా. ఈ రెండింటి కోసం ఏ గడ్డైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం తింటాది, ఎవరి ప్రాణాలైనా తీస్తుంది. ఈ అధిక మద్యం వలన, ఈ మద్యం పాలసీ వలన, ఈ బెల్ట్ షాపుల వలన, ఈ నకిలీ మద్యం వలన ప్రతిరోజు మరణిస్తున్నారు వందల సంఖ్యలో. ఇవన్నీ హత్యలే. అంటే పగలు లేదు, రాత్రి లేదు, వారం లేదు, వజ్యం లేదు, ఎప్పుడు పడితే అప్పుడు ఈ బెల్ట్ షాపులు ఏదైతే ఉన్నాయో ఆ బెల్ట్ షాపు ఈరోజు అంతమంది ప్రాణాలు తీసేసింది, అంతమంది కుటుంబాలను గోడుగోడు అనిపించింది. కనీసం ఆ ప్రభుత్వం దాని గురించి అయినా పట్టించుకునేటువంటి పరిస్థితి ఉందా? ఎన్నిసార్లు చెప్పినా సరే మాది ఈరోజు ఆ బెల్ట్ షాపులు ఎన్ని ఉన్నాయి? 1,00,000కు పైగా బెల్ట్ షాపులు నడుపుతున్నారు. నడిపేవాళ్ళు ఎవరు? అందరూ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళే. ఆడవాళ్ళు బయటకు రావాలంటే పాపం ఇబ్బందులు కూరేటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. ఒక్కరోజు కూడా దాని గురించి పట్టించుకున్నటువంటి పాపాన పోలేదు. ఇది స్వర్ణాంధ్రప్రదేశ్ కాదు, మధ్యాంధ్రప్రదేశ్ అని తాగడం, తూగడం, జనాలకు అలవాటు చేయడమే లక్ష్యంగా ఈ ప్రభుత్వం దూసుకుపోతోందని ఆరోపిస్తున్నారు ప్రజలు.